నమస్తే, నేను మీ చారి, క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. సో మీ పిల్లల భవిష్యత్ గురించి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ రిటైర్మెంట్ గురించి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ హోమ్ లోన్ క్లియర్ చేసుకోవాలి లేదా వేరే గోల్స్ గురించి ఇన్వెస్ట్ చేసి వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే ప్రశ్నలన్నిటికీ మీ ముందుకు ఒక వెబినార్ రూపంలో మేము రావాలనుకుంటున్నాము. 12th ఆగస్ట్ అండ్ 13th ఆగస్ట్ 3 o'clock నుండి 5 o'clock వరకు మధ్యాహ్నం ఈ వెబినార్ ఉండబోతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, నాకు ఈ మధ్య ఒక టాపిక్ ఒకటి మైండ్లోకి వచ్చింది. ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళి, భారతదేశం నుంచి వెళ్ళి బయట దేశాల్లో చాలామంది సెటిల్ అయి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో చూసే మన ఆడియన్స్ కానీ, తర్వాత మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు, అదేవిధంగా నాకు తెలిసిన నా బంధువులు, ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది బయట దేశాల్లో సెటిల్ అయి ఉంటారు కదా. సో బయట దేశాల్లో సెటిల్ అయిన మన ఇండియన్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే మరి వాళ్ళున్న ఆ దేశంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదంటే సొంత దేశమైన మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం బెటర్ అంటారా? ఒకవేళ మన భారతదేశంలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అని అనుకుంటే మరి ఇక్కడ ఉన్న రైట్ ప్రోడక్ట్స్ ఏంటి, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? చాలా మంచి టాపిక్తో వచ్చారండి. అండ్ ఇది ఈ మధ్య చాలామంది వెళ్ళారు, అక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ చాలా ఉపయోగపడే టాపిక్. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అక్కడనే ఇన్వెస్ట్ చేయాలా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా అనడానికి క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు బయట కంట్రీస్లో, ఇండియా, ఆస్ట్రేలియా, యూకే, యూరోప్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒక 3-4 మెంబర్స్ చాలా కాలం అయింది వెళ్ళి, అంటే ఒక 10 years అయింది. అంటే ఇండియాకి వచ్చి వాళ్ళు 10 years అయిందన్నమాట. 6-7 years 10 years అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రీసెంట్గా హైదరాబాద్కి వచ్చారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయిపోయారు అసలు హైదరాబాద్ని చూసి. అసలు ఏంటి, కొన్ని ప్లేసెస్కి వెళ్తే నేను ఆ కంట్రీలో ఉన్నానా, హైదరాబాద్లో మన ఇండియాలో ఉన్నానా అనే పొజిషన్కి హైదరాబాద్ వచ్చింది అని వాళ్ళు షాకింగ్లో ఉన్నారు అసలు. ఓకే అయితే అసలు ఇంత స్పీడ్ డెవలప్మెంట్ ఏంటి? ఓకే, అదొక షాక్లో ఉన్నారు. రెండవది, ఇక్కడ వాళ్ళు పెడుతున్న ఖర్చు, ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్లో వీళ్ళు చూసి వాళ్ళు లిటరల్గా షాక్ అయిపోతున్నారు. అండ్ వస్తున్న సంపాదన, అంటే ట్రెండ్ ఎలా ఉండేనంటేనండి, 10 years బ్యాక్ వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నప్పుడు ఇక్కడున్న ఫ్రెండ్స్ ఏంటంటే, అరే సెటిల్ అయిపోయాడు, లైఫ్లో సెటిల్ అయిపోయాడు, అక్కడికి వెళ్ళాడు, మంచి ఇన్కమ్ వస్తుంది అనే లాగా ఉంది. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో సేమ్ కైండ్ ఆఫ్ జెలస్ ఫీల్ అవుతున్నారు. అంటే కంపేర్ చేస్తున్నారు. అసలు లక్షల ఖర్చులు ఏంటి, ఎవరి దగ్గర చూసినా కాస్ట్లీ కార్, ఎవరి దగ్గర చూసినా కాస్ట్లీ ఫోను, ఓకే, కాస్ట్లీ ఇల్లు, చాలా మంచి ఇల్లు, మంచి ఇంటీరియర్, ఓకే, ఇంత మంచి ప్లస్ వాళ్ళు షాక్ అయ్యారు. అంటే మన 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 డిజిటల్ మనీ యూజ్ చేస్తున్న విధానం అనుకోండి, ఆ బయట కంట్రీస్లో కూడా అంత యూజ్ చేయట్లేదు. యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ వాళ్ళు చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది అనే స్టేజ్కి వచ్చారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు, నిజంగా ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలా, ఈ కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలా అని. అంటే డెవలప్మెంట్ అవుతున్న కంట్రీ మనది, ఇప్పటివరకు ఇంకా చాలా డెవలప్ అయింది, ఇంకా చాలా చాలా డెవలప్ అవ్వబోతుంది. బట్ వన్ లైన్ ఆన్సర్ ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే ఎన్ఆర్ఐస్లో 2 types ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఉన్నారండి. ఒకరేమో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవుతాము, అక్కడ సిటిజన్షిప్ తీసేసుకున్నాము, ఫ్యూచర్లో మేము కానీ మా పిల్లలు కానీ మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చే అవకాశాలు లేవు, ఎందుకంటే మేము, మా రిలేటివ్స్, మా బ్రదర్స్, సిస్టర్స్, సిబ్లింగ్స్, మా పేరెంట్స్తో సహా మేము అక్కడే సెటిల్ అయ్యాము, మేము అక్కడే ఉంటాము అని ఇన్వెస్టర్స్ ఒక రకము. ఇంకొక ఇన్వెస్టర్స్ ఏంటంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ వాళ్ళకున్న ఆపర్చునిటీ వల్ల లేదా వాళ్ళకున్న ఫైనాన్షియల్ బర్డెన్స్ వల్ల అక్కడికి వెళ్ళి మేబీ 3 years 5 years 10 years మ్యాక్సిమం ఉండి డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్తున్నాము, సంపాదించుకొని తిరిగి వచ్చేస్తాం. ఇలా 2 కేటగిరీస్ ఉన్నాయి. పర్మనెంట్గా అక్కడే ఉండే ఇన్వెస్టర్స్కి నా రికమెండేషన్ ఏంటంటే, ఎక్కువ మటుకు అక్కడే ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. వాళ్ళు ఏ కంట్రీలో అయితే ఉన్నారో ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఎవరైతే కంపల్సరీ తిరిగి వస్తాను అన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండియాలోనే ఎక్కువ మటుకు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అంటే ఎక్కువ అంటే 100% కూడా చేసుకోవచ్చు, 90% కూడా చేసుకోవచ్చు. సో అంతవరకు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అండి. ఓకే, రెండవ ఇదేంటంటే, జనరల్గా లాస్ట్ 10 years నుంచి జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే 90% ఆఫ్ ఎన్ఆర్ఐస్
ఇండియా నుంచి అదర్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు 5 years 6 years 10 years 8 years వీళ్ళందరూ ఇక్కడ ఆల్రెడీ హోమ్ లోన్ నడుస్తుంటే వెళ్ళారు, అక్కడ వర్క్ చేశారు, మేబీ 2-3 yearsలో ఆ హోమ్ లోన్ క్లియర్ చేశారు, తర్వాత ఇంకొక హోమ్ తీసుకున్నారు, ఆ హోమ్ లోన్ కూడా క్లియర్ చేసుకొని ఇప్పుడు తిరిగి వచ్చారు. వాళ్ళ ఆ టైంలో ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఓన్ హౌస్ ఉండి ఇంకొక హౌస్ ఉందంటే కనుక మేము సెటిల్ అయిపోయినట్టే అనే థాట్ ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళారు. ఓకే, ఇప్పుడు తిరిగి వచ్చేసరికి వాళ్ళకి 10 years అక్కడ అంటే పగలు రాత్రి కష్టపడి ఫ్యామిలీకి దూరంగా ఉండి, పేరెంట్స్కి దూరంగా ఉండి, రిలేటివ్స్కి దూరంగా ఉండి, ఫంక్షన్స్ అన్నిటికీ దూరంగా ఉండి, ఓన్లీ వర్క్ కల్చర్లో అలవాటు పడి బాగా వర్క్ చేసి వాళ్ళు 10 years తర్వాత తిరిగి వస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక లోన్ లేని వాళ్ళు ఉంటున్న ఇల్లు కాకుండా ఇంకో ఎక్స్ట్రా ఇల్లు ఉంది అంతే. కానీ ఈ 10 years అక్కడ వర్క్ చేసి బాగా కష్టపడి అక్కడ వర్క్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం చేసింది తప్పు. ఈ 10 yearsలో మనకి తిరిగి చూస్తే ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి నుంచి మేబీ ఒక 1 crore, టిపికల్గా ఒక 1.5 crore ఆ ఇంటి ఇది, దాని నుంచి వస్తున్న రెంటల్ ఇన్కమ్ 25,000-30,000 ఉంది. సో ఇవాళ హైదరాబాద్లో 25,000-30,000తో అసలు ఏమీ రాదండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా భయంకరంగా పెరిగింది. అందులో ఎన్ఆర్ఐ అక్కడ 10 years ఉండి ఇక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం ఉండాలంటే మాత్రం ఈ 25,000-30,000 ఏం సరిపోదు. అంటే 10 years అక్కడ వర్క్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక రిటైర్మెంట్ ప్లానింగే అవ్వలేదు. ఇంకొంతమంది ఏం చేశారు, అక్కడుండి నేను రెంటే 1 lakh పే చేస్తున్నాను, ఈ 1 lakh ప్లేస్లో నేను ఒక హౌస్ తీసేసుకుంటాను ఇక్కడ, అదేదో హోమ్ లోన్ ఇక్కడ చాలా చీప్గా వస్తుంది అని చెప్పేసి 1 lakh ప్లేస్లో 2 lakhs ఈఎంఐ కట్టుకుంటూ ఒక హౌస్ తీసుకొని ఒకవేళ ఫ్యూచర్లో నేను ఇండియాకి వెళ్ళిపోయినా సరే ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా అనే టైప్ ఆఫ్ కొంతమంది అక్కడ అలా చేశారు. కొంతమంది మా ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కూడా అట్లా చేశారు. అది కూడా ఏమవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడికి వచ్చేసరికి కూడా అక్కడ వస్తున్న రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి వాళ్ళ లోన్కి సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ 30 years లోన్స్ 25 years లోన్స్ ఉంటాయి. సో అది అయిపోయేసరికి వీళ్ళు 10 yearsలో తిరిగి వచ్చారు, వాళ్ళకి ఆ ప్రాపర్టీ చేతికి ఎప్పుడు వస్తుంది అంటే ఇంకో 15-20 years తర్వాత వస్తుంది. సో కొంతమంది ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే అది కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అని ఫీల్ అవుతున్నారు. ఓకే, సో నేను జనరల్గా ఎన్ఆర్ఐస్కి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు ఒక లాజిక్ ఆలోచించండి. 2 సినారియోలు చెప్తాను మీకు నేను. మీ దగ్గర ₹1 కోటి హౌస్ ఉంది, ఓకే, మీకు ఇన్కమ్ ఏం లేదు, ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో మీ దగ్గర 1 crore rupees మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, కానీ మీకు ఓన్ హౌస్ లేదు. ఈ రెండిట్లో దేన్ని మనం రిటైర్మెంట్ అంటాం, దేన్ని బెస్ట్ అంటాం, ఏది బెస్ట్ ఆప్షన్ అంటాం? అంటే ఇల్లు ఉంటేనే ఫస్ట్ ఆప్షన్లో యాక్చువల్గా మనం అనుకుంటాం ఇల్లు ఉంటే బెటర్ అనుకుంటాము. ఇల్లు ఉండి మనకి ఇన్కమ్ ఏం లేదు, అది మళ్ళీ అది చాలా డేంజరస్ కదండి. జరుగుబాటు అనేది కష్టం, నిత్యావసరాలే బేసిక్ నీడ్సే మనము ఇది కనబడి కష్టం కదా. నాకు ఇల్లు లేదు కానీ నాకు ₹1 కోటి ఉంది, ఆ ₹1 కోటి నేను ఎక్కడ ఎఫ్డీలో పెట్టుకున్నా నాకు ₹50,000 per month వస్తుంది. సో నాకు ఒకవేళ 20-25,000 రెంట్కి వెళ్ళినా నేను ఇంకో 25,000 సర్వైవ్ అవ్వచ్చు, డైలీ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోతుంటాయి. ఎస్. సో నేను ఎన్ఆర్ఐస్కి ఏం సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్ అని పెట్టుకోండి. ఓకే, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్గా ఈ సజెషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ 5-10 yearsలో నేను డబ్బు సంపాదించుకొని వచ్చేస్తానని ఇన్వెస్టర్స్కి, ఎన్ఆర్ఐస్కి, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3.5-4 lakhs శాలరీ వస్తుంది. అందులో నుంచి మినిమం సైడ్ వాళ్ళకి 50% ఖర్చులు ఉంటాయండి. దట్ ఈస్ అ మినిమం థింగ్. 2 lakhs వరకు అక్కడ ఖర్చు వెళ్ళిపోతుంది. అండ్ రీసెంట్గా మా ఇంకొక ఫ్రెండ్ ఏమన్నాడంటే మెడికల్ ఈజ్ వెరీ డేంజరస్ ఇయర్. వాళ్ళకున్న కేటగిరీస్ చెప్పాడు. ఎమర్జెన్సీకి సపరేట్ ఇన్సూరెన్స్, దీనికి సపరేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, బట్ ఉన్నప్పటికీ కూడా మన పాకెట్లోంచి కొంచెం పడుతుంది. వాళ్ళ ఫ్రెండ్కి వరకు సడన్గా ఒకటేసారి $50,000 అయ్యాయంట. అందులోంచి $10,000 ఈయన కట్టమన్నారు. $40,000 ఆ కంట్రీ పే చేసింది, $10,000. అంటే $10,000 అంటే వాళ్ళ ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి సంపాదించుకున్న మనీ మొత్తం జీరో అయిపోయింది అక్కడ. సో ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుందని వాళ్ళ ఎమర్జెన్సీ ఫండ్కి వాళ్ళకి వస్తున్న 3.5 lakhs 4 lakhs శాలరీలోంచి ఒక 50,000 సపరేట్గా పెట్టుకోవాలి ఎవ్రీ మంత్. ఓకే, అండ్ ఆ 3.4 lakhs శాలరీ అనుకోండి, 50,000 దీనికి పోయిందా, 2 lakhs rupees ఇంటి ఖర్చులకు పోయిందా, ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, లోన్స్, కిడ్స్ ఫీజు ఇవన్నీ కలిపి ఒక 2 lakhs పోతే వాళ్ళకి 1,00,000 కానీ 1,50,000 కానీ మిగులుతుంది. ఈ 1,00,000-1,50,000తో ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years గోల్ పెట్టుకొని వెళ్తున్నారు అనుకోండి,
ఈ లక్షన్నర మీరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా లేదని పక్కన పెట్టి ఫస్ట్ ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే వర్స్ట్ సిచ్యువేషన్లో 12% రిటర్న్స్ చొప్పున మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి 10 yearsలో అది 2,32 lakhs అవుతుంది. 12% రిటర్న్ చొప్పున నెక్స్ట్ 10 yearsలో 1 lakh per month ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే 2.32 crore. ఒకవేళ వర్స్ట్ సిచ్యువేషన్లో దాన్ని మనము ఎఫ్డీస్ లాంటి ప్రోడక్ట్స్లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ లాంటి ఆప్షన్స్లో పెట్టుకున్న వర్స్ట్ సిచ్యువేషన్లో మనకి 1 lakh 1.5 lakh మధ్యలో మనకి ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, అదే హౌస్కి పెట్టామనుకోండి అంత రిటర్న్ రాదు. అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉన్న వాళ్ళకి నేను ఏం స్ట్రాంగ్ సజెస్ట్ చేస్తానంటే ఒకరి శాలరీ ఎక్స్పెన్సెస్కి వెళ్తాయి, ఒకరి శాలరీ మొత్తం సేవ్ చేయండి కంపల్సరీ. లేదంటే ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ 10 years తర్వాత అదే 1 crore చేతిలో ఉందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళడమే వేస్ట్ నన్ను అడిగితే. సో వాళ్ళ శాలరీ అంతా ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు 1 lakh అన్న ప్లేస్లో 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అయింది అనుకోండి, సేమ్ అదే 12% రిటర్న్స్ చొప్పున దట్ విల్ బికమ్ 4,64 lakhs అండి. సో వర్స్ట్ కేస్లో దే ఆర్ సెటిల్డ్ అన్నట్టు కంపల్సరీ. ఆ తర్వాత డిసైడ్ చేసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు ఇండియా ఆర్ అక్కడనే వర్క్ చేస్తారా, అక్కడి నుంచి ఇంకా లగ్జరీగా బతకడం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2 lakhs 2.5 lakhs per month శాలరీ వస్తుంది అంటే దే కెన్ లీవ్ లగ్జరీలు ఇంకా. ఓకే, సో అక్కడ ఉన్న కంట్రీ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే నెక్స్ట్ 5 to 10 years ఇండియాకి బ్యాక్ వచ్చేస్తా అన్న వాళ్ళు కంపల్సరీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్ని అచీవ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇల్లు మీద ఇల్లు కొనుక్కొని దాని నుంచి వస్తున్న రెంటల్ ఇన్కమ్ నుంచి మనం ఉందాము అనుకుంటే లాస్ట్ 10 yearsలో కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు వ్యూయర్స్ మీరు వినడం కాదు, మీ ఫ్రెండ్స్ని ఒక లాస్ట్ 10 years నుంచి అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని కంపేర్ చేసి చూసుకోండి, కావాలంటే మీకు అర్థమవుతుంది. ఇంకొక లాజిక్ అంటే ఇది అంటే ఫ్రెండ్లీ సజెషన్. ఈవెన్ రీసెంట్గా మనకి పర్చేస్ ప్యారిటీ ఇండెక్స్ కూడా ఏం చెప్తుంది, యూఎస్ రిలీజ్ చేసిన పీపీఐ కూడా ఏం చెప్తుంది అంటే అక్కడ 1 crore ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియాలో 26 lakhs. అంటే అక్కడికి వెళ్ళి 1 crore వస్తున్న వాళ్ళు ఇక్కడ 26 lakhs సంపాదిస్తున్న వాళ్ళు ఇద్దరు ఒకటే. అందుకే నేను చెప్పాను చూడండి, ఫస్ట్ అక్కడికి వెళ్ళి మంత్లీ 4 lakhs శాలరీ వస్తుంది అనుకోండి, సింగిల్ పర్సన్ వర్కింగ్ ఉంటే మాత్రం మీరు వెళ్ళాలా వద్దా అని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అది ఏ కంట్రీ అయినా పర్లేదు. ఓకే, ఎందుకంటే అక్కడ ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ కానీ మా క్లయింట్స్ కానీ వేరే రిలేటివ్స్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుందండి. ఎన్ఆర్ఐ మనకి అదర్ కంట్రీకి వెళ్ళి వర్కౌట్ ఇచ్చేయడం. అక్కడికి వెళ్ళి ఇద్దరికి 3 lakhs శాలరీ ఉండడం, ఇక్కడ ఇద్దరికి 1 lakh శాలరీ రావడం, రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. సో ఇక్కడున్న వాళ్ళే ఎక్కువ సేవ్ చేసుకోగలుగుతున్నారు, ఇక్కడున్న వాళ్ళే ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నారు, ఇక్కడున్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, లగ్జరీగా బ్రతకగలుగుతున్నారు, దాంతోపాటు లగ్జరీగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోగలుగుతున్నారు. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్కి ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ అక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం, అక్కడే సెటిల్ అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక్కడికి వస్తాను నేను అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ కూడా ఇంకొక చిన్న పాయింట్ ఉందండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అని 2 అకౌంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఇండియాలో నేను ఈ ఫ్యూచర్లో వచ్చిన డబ్బులు నేను ఇండియాకే వచ్చి ఇండియాలోనే ఖర్చు పెడతాను అనుకునే డబ్బుల్ని మాత్రం వాళ్ళు ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఫ్యూచర్లో అక్కడికి కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అనుకుంటే కనుక వాళ్ళు ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్లో మనకి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక ఇల్లు మీద కాన్సన్ట్రేట్ చేసి హోమ్ లోన్ తీసుకొని దాన్ని తొందరగా 4-5 yearsలో క్లియర్ చేయాలి అనే ఆ ట్రాప్లో పడడం కంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని చేసుకోవడం చాలా చాలా బెటర్ అండి. దీని తర్వాత కూడా డబ్బులు మిగిలితే అప్పుడు చూడండి మీ ఫ్లాట్ అట్లాంటిది ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. విదేశాల్లో సెటిల్ అయిన భారతీయులు వాళ్ళున్న దేశంలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదంటే తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం బెటర్ అంటారనే అంశం గురించి మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్డ్గా మేము విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.